హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒకసారి చిన్న వీడియో చూడండి, షార్ట్ వీడియో. చాలామంది సిస్టర్స్కి బ్లౌజు సైడ్ జాయింట్స్ చేయడం రాదు కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను చెప్తున్నా. ఫస్ట్ మనం లూజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజు, అక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని చిన్న రఫ్, మరీ ఎక్కువ కాకుండా సూది ఒక 2 కుట్లే పడేటట్టు పెట్టి అలా రఫ్ చేసుకొని అలా చివర్లో పెట్టుకొని ఆమ్ర ఉంటుంది కదా, నేను ఏ విధంగా చెక్ చేశానో అలా చెక్ చేసి ఈ సైడ్ జాయింట్స్ కూడా మనకు కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకోవాలి. ప్లస్ గుర్తు వస్తే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. నేను చూపిస్తున్న విధంగా ఈ చివరి నుంచి అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టేసేయండి. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏ ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి, కాజాల పట్టి అయితే కాజాల పట్టి, ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే కాజాల పట్టి కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి మనకి బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ జాయింట్కి ఎంత కావాలనేది పెట్టుకుంటాం కదా, 1 ఇంచ్ కావాలా 2 ఇంచెస్ కావాలా అనేది అది మన ఇష్టం. అది మనం ఎంత పెట్టుకుంటామో అక్కడి నుంచి దీన్ని చెక్ చేసాం కదా, అక్కడ వరకు ఇలా మళ్ళీ స్ట్రైట్గా ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి అలా కుట్టుకుంటూ లాస్ట్లో మళ్ళీ బ్యాక్ పార్ట్ పట్టి ఉంటుంది కదా, దాన్ని కూడా చెక్ చేసుకోవాలి, లేదంటే ముడతలు వచ్చేస్తుంది. మనం పైన కుట్టుకుంటూ పోతాం, లాస్ట్లో ముడతలు వస్తుంది. అలా కాకుండా నీట్గా కుట్టుకొని ఇప్పుడు అటు నుంచి కుట్టాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ పైకి ఉండాలి, హ్యాండ్స్ కిందకి మన వైపు ఉండాలి. అలా లాస్ట్లో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా లాస్ట్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా మనకి ఎంత ఖర్చు కావాలనేది వరకే చూసుకొని అలా నీట్గా ఆ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసి ఇప్పుడు మన ఇష్టం, మనకి ఎన్ని కుట్లు కావాలనేది లోపల వేసుకోవాలి. కుట్టు చూడండి ఈ విధంగా. మరి మీకు క్లారిటీ కనిపిస్తుందో లేదో, సేమ్ కలర్ వేసాయి కాబట్టి కనిపించకపోవచ్చు. ఇలా ఇంకా మనం 2 వేయాలంటే 2, 3 కుట్లు అయితే 3, మన ఇష్టం. ఎందుకంటే స్టార్టింగ్లో ఒకటి వేసాం కాబట్టి ఇంకో రెండో మూడో వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఒకటి ఉంటుంది. ఫినిషింగ్ అయితే మటుకు బాగా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను. ఇది మాకు వచ్చు కదా, మళ్ళీ ఎవడు చెప్పటం ఏంది అని అయితే అనుకోవద్దు. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. చూడండి నేను కుట్టిన విధానంగా అయితే. ఓకే అండి, బాయ్.